లైలా సినిమా గురించి ట్విట్టర్లో రివ్యూలు అవన్నీ చూస్తూ ఉంటుంటే లైలా సినిమా దొబ్బేసింది. ఫస్ట్ హాఫ్ ఏదో సోసోగా ఉందంట, సెకండ్ హాఫ్ చూడాలని ఇంట్రెస్ట్ కూడా రాదంట. తర్వాత ఏదో 2 కామెడీ సీన్లు పెట్టారంట, వాటిల్లో కూడా బూతులతోనే నడిపించాడంట. ఇంకా ఫైనల్ గా ఈ సినిమాని చూడాలనుకునే ఇంట్రెస్ట్ కూడా జనాలకు లేకుండా పోతుంది అని చెప్పి ట్విట్టర్లో కొన్ని రివ్యూలు పెట్టారు. కొంతమంది ఏమో థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి అన్నట్టుగా పెట్టారు. ఇంకొకరేమో బుక్ మై షో యాప్ లో ఇది పెట్టారు, ఏదైతే 24 గంటల్లో 8.5 టికెట్లు సేల్ అయినట్టు. దాంట్లో వచ్చేసరికి టికెట్ 200 వేసుకున్నా కూడా 16 లక్షలు ఇది అడ్వాన్స్ బుకింగ్ మీద వచ్చింది. వీళ్ళు పెట్టిన పెట్టుబడి 40 కోట్లు అంట. మరి ఆ సినిమా అయితే పూర్తిగా డిజాస్టర్. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దెబ్బతోటి, ఈ సినిమాతోటి సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలియాలి. సినిమా వాళ్ళు ఖచ్చితంగా ఫంక్షన్స్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని టచ్ చేయకూడదు. దయచేసి మీ పని మీరు చేసుకోండి, హుందాగా మీ పని మీరు చేసుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. మా బాధల్లో ఒకటే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అన్నం పెట్టిన చేతితోటి ఆ చేతిని నరికేశారే అని మా బాధ. ఇది లైలా సినిమా మీద కోపం అస్సలు కాదు. లైలా సినిమా వారికి ఈ సినిమా అంతే ప్లాట్ఫామ్ అయింది, అంతే సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలియజేయడానికి. దయచేసి ఇంకెప్పుడు సినిమా వాళ్ళు టచ్ చేయొద్దు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆర్గనైజ్డ్ కాదు. వైసీపీ సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సోషల్ మీడియాను మెయింటైన్ చేసే వాళ్ళు అసలు కనీసం ఆర్గనైజ్డ్ కాదు. మిగిలిన ప్లాట్ఫామ్స్ లాగా ఫేక్ ప్రచారాలు తీసుకొచ్చే ఈ జనాల్లో తిప్పే ప్లాట్ఫామ్ కాదు ఇది. ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి ప్రేమతో పెట్టుకునేది ఇదంతా. ఎవరో చెప్తేనే ఇది పెట్టేది కాదు. ఒక అభిమానంతోటే పెడితేనే సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ అయిందంటే, ఇది ఆర్గనైజ్డ్ అయితే ఎంత స్ట్రాంగ్ అయితే ఇంకా ఆలోచించుకోండి. ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా ఇది ఆర్గనైజ్డ్ కాదు. ఎవరు ఇష్టంతో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు ప్రేమతోటి వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి అభిమానంతో మాట్లాడుతున్నారు. ఆయన్ని టచ్ చేయాలని చూస్తేనే ఇంత బలంగా రియాక్ట్ అయిందంటే ఇంకా ఆయన్ని పూర్తి స్థాయిలో కించపరిచినటువంటి వ్యక్తులకి ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకోండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అన్నం పెట్టిన చేతినే నరికేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా మీరు చేసినటువంటి అవమానాలు, ఆయన చేసినటువంటి మీరు ద్రోహం ఖచ్చితంగా మేమందరం గుర్తుపెట్టుకుంటాం. సినిమా ఇండస్ట్రీ మీద కోపం అయితే కాదు, వ్యక్తుల మీద కోపం. ఇది వ్యక్తులు చేసినటువంటి పనికి మాలిన పని మీద కోపం. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తే వాళ్ళకి సినిమా అవకాశాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తే వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అంటే వైసీపీ సపోర్టర్స్ కి ఎవ్వరు సినిమాల్లో అవకాశాలు ఉండవా? ఇదేమన్నా మీదా, మీ సొంతదా? మీరేమో పెట్టుబుట్టారే సినిమా ఇండస్ట్రీలో మాది, సినిమా మాదే, అది ఇదని. నిజంగా మీరు చేసినటువంటి పనికి మాలిన పని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ చతికిల పడిపోయాడు. సంక్రాంతికి వస్తున్నాం మేము టచ్ చేయాలి, బికాజ్ వెంకటేష్ ఈజ్ ద సూపర్ హీరో. ఆయన అప్పటికి మాకేం ప్రచారం చేయలే. జనసేనకి ప్రచారం చేసుకున్నాడు, బీజేపీ వాళ్ళు ప్రచారం చేశాడు ఆయన 24 ఎన్నికల్లో. కానీ ఎందుకు మా జోళ్ళు ఎందుకు రాలి, మేము ఆయన జోళ్ళు ఎందుకు పోతాం? హుందాతనంగా ఒక ప్లాట్ఫామ్ తీసుకుంటే ఆ ప్లాట్ఫామ్ ని గౌరవించుకోండి. పొలిటికల్ స్టేజ్ మీదకి వస్తే పొలిటికల్ విమర్శలు చేయండి. అంతేగాని ఎవరి ఇష్టం వాడిది ఇష్టానుసార రీతిలో ఇక్కడ ఖాళీగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పూర్తి స్థాయిలో మేము ఏదైనా అనొచ్చు అని ఏమన్నా ఫ్రీగా ఉంటే ఆయన వెనకాల ఒక సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని మీరు టచ్ చేయలేరు. ఆ సైన్యాన్ని మీరు టచ్ చేయాలంటే ఆలోచించాలి 1-10 సార్లు. ఈ లైలా సినిమా గాని, గేమ్ చేంజర్ గాని, విశ్వం గాని, లేకపోతే చాలా సినిమాలు, ఒక రో ఆచార్య గాని, మట్కా గాని, అసలు ఇంకా త్వరలో సేఫ్ అండ్ సినిమా ఏదో వస్తుంది, ఆ సినిమా గాని, హరహర వీరమల్లు గాని ఎన్నో ఉన్నాయి రోలో. దుష్ప్రచారం కదా, ఆ సినిమాలు దమ్ముంటే ఆడిద్ది అయ్యిదని మీరు అంటారు చూడండి. సినిమాలో దమ్ము కూడా చూపించుకోండి. సినిమాలో దమ్మున్నా కూడా మేము మీ సినిమాలన్నీ బాయ్కాట్ చేస్తున్నాం. సినిమాలు మీ ఎవరు చూడరు కూడా. ఆ సేఫ్ హ్యాండ్స్ అనే అతని సినిమా వస్తుంది, ఇంతకుముందు అతని సినిమాలు చూశారు, ఇప్పుడు అది కూడా ఉండదు. తర్వాత హరహర వీరమల్ల అదేదో తెస్తున్నారు, ఓజీ ఏదో తెస్తున్నారు, ఏమి చూడరు. బహుశా మీ పని మీరు చేసుకుంటే ఉందాతనంగా ఉండేది. కానీ సినిమా ప్లాట్ఫామ్స్ లో కూడా దుష్ప్రచారం చేసేలాగా ఉన్నాయి చూడండి. ఇట్లా హైపరాది, పృథ్వీ మీ అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోయారు. చిన్న స్థాయి వ్యక్తులను ముందు పెట్టి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడేవాళ్ళు. అది సబబేనా? విశ్వక్సేన్, ఇది నీ పైన కోపం కాదు, కానీ నువ్వు చేసిన పని అయితే అహంకారంగా ఉంది. కానీ భవిష్యత్తులో ఇదైతే రిపీట్ చేసుకోవద్దు. బికాస్
కొంతమంది వ్యక్తుల చేతిలో పడిపోయి నీ కెరియర్ నువ్వు నలగరేసుకోవద్దు. నీ కెరియర్ ని నువ్వు పూర్తి స్థాయిలో దెబ్బతినేత చేసుకోవద్దు. నీ పని నువ్వు చేసుకో ప్రశాంతంగా. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత నీ జోలు కూడా ఎవరు రారు. ఇది ఇప్పుడు బాయ్కాట్ లైలా దగ్గర నుంచి డిజాస్టర్ లైలా వరకు #, ట్రెండింగ్ అవుతుందంటే నీ కెరియర్ ని నీ చేతులారా నువ్వే ఈ సినిమాతో దెబ్బ కొట్టుకున్నావు. ఇది ఎవరి మీద కోపం ఎవరి మీదో చూపించి అట్లా వెళ్ళిపోతుందేమో గానీ కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండు. నీ పని నువ్వు చేసుకో ప్రశాంతంగా హుందాతనంగా ఉండు. నాకు తెలిసి వైసీపీ వాళ్ళకి ఇప్పటికి కూడా నీ మీద కోపం అయితే అంత పూర్తి స్థాయిలో లేదు. ఈ సినిమా ద్వారా తెలిపించాలనే ప్రయత్నం తప్పితే భవిష్యత్తులో ఇదైతే రిపీట్ చేసుకోవద్దు. సినిమా ఇదైతే డిజాస్టర్ అని అయితే టాక్ అయితే బలంగా బయటకు వస్తా ఉంది. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు మాత్రం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కల్కి సినిమా ప్రభాస్ ఉన్నాడు గారు గౌరవం ఇచ్చారు అందరూ. అశ్విన్ దత్ అంటే అందరూ కోపమే, ఏం చేయలేదే. వాస్తవం ఇది. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి గౌరవం ఇచ్చారు అందరూ. బికాజ్ మాకు మంచి చేసిన వాళ్ళు మేము గుర్తుపెట్టుకుంటాం. మాకు అన్నం పెట్టి చేతిని సున్నం పెట్టేలాగా నరికేశారు చూడండి. అటువంటి వ్యక్తులకు మేము మద్దతు ఇవ్వాలా? అటువంటి వ్యక్తులకు మా డబ్బులు తీసుకెళ్లి మీరు చూడండి సినిమా, మీరు ఆనందంగా బతకండి, రోజు మమ్మల్ని తిట్టండి అని మేము అనిపించుకుంటామా? మేము ఎట్లా బాయ్కాట్ అనేది ఆల్రెడీ కొన్ని సినిమాలు బాయ్కాట్ అవి మేము చూడం. మీరు 2000 కోట్లు పెట్టుకోండి, 1000 కోట్లు పెట్టుకోండి, అవి మేము చూడం. అది పెద్ద హిట్ అయినా కానీ అసలు దాని జోలు కూడా మేము బాం. హరీష్ శంకర్ ఉన్నాడు, మిస్టర్ బచ్చన్ ఏదో, కనీసం నాకు తెలిసి ఏ ఒక్కడో చూడాలి ఆ సినిమాని. ఆ రవితేజ ఫ్యాన్స్ చూస్తుంటారు, లేకపోతే 40% ఓట్ బ్యాంక్ మీకు అసలు లెక్కలేదు. మా కొద్దురా బాబు మీరు మా సినిమాలు చూడొద్దురా డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చేదాకా వెళ్ళిపోయారంటే మీ అహంకారాన్ని దించాలా వద్దా? సినిమాని పాలిటిక్స్ కలిపి గబ్బు చేసుకుంది మీరు. ఈ రోజు నొప్పి అనిపించి బాధపడేది మీరు. ఇది ఇంకా రిపీట్ అయితే నాకు తెలిసి దీన్ని సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొట్టాలని కోపం అయితే కాదు, కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పనికి వాళ్ళు బుద్ధి చెప్పాలనే ప్రయత్నం అంతే. సినిమాని బాయ్కాట్ చేస్తాం. మేమేమన్నా యుద్ధం చేస్తున్నావా, కొడుతున్నావా, తిడుతున్నావా, లేకపోతే ఇంకా ఏం చేస్తున్నాం? బాయ్కాట్ అంతే. మా ఇష్టం అది. మా డబ్బులు పెట్టి మేము వెళ్ళాలి. మేము ఎందుకు వెళ్తాం? అంతే, సింపుల్ ఇష్యూ. మేము వెళ్ళాం అంతే. మీ సినిమా పోయింది అయితే చూస్తే ట్విట్టర్లో మొత్తం అదే కనపడతాం. బాయ్కాట్ అంటే సినిమాని పూర్తి స్థలం మేము చూడవు. పలానా చిరంజీవి సినిమా అనండి, పలానా పవన్ కళ్యాణ్ సినిమా అనండి, రామ్ చరణ్ సినిమా అనండి, లేకపోతే ఇంకోటి మేము చూడం. మేము సపోర్ట్ చేసాం కాబట్టి పుష్ప ఆ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. కొంతమంది లేదు పుష్ప నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారా ఇదని ఏమన్నా చర్చకలు పడిందా? 40% ఉన్నంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత స్ట్రాంగ్ గా మేము బిల్డప్ చేసి ఎంత స్ట్రాంగ్ గా మేము ఉంటాం అనేది. అది జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే ఇంకొకసారి మీరు ఆలోచించేలాగా తయారవ్వాలి. ఇది కొనసాగుద్ది. ఇది ఈ రోజు తాగదు, అది ఇంకా మొదలవుతానే ఉంటది. అది పెద్ద అగ్నిలాగా చుట్టుకుంటుంది. మీ చుట్టూ ఎవరైతే మమ్మల్ని కాల్చాలని చూసారో వాళ్ళు కాల్చిందా ఖచ్చితంగా నిద్రపోరు. ఇది నేనా ఇంకొకరు కాదు, ఖచ్చితంగా అందరు ప్రయత్నం. ఇది అందరు ప్రయత్నం. మిమ్మల్ని కాల్చిందాక మీరు చేసినటువంటి పనులను మీకే బుద్ధి చెప్పిందా నిద్రపోరు.